ఎప్పుడో ప్రార్థన చేసుకుంటే ఈ కళ్యాణాన్ని దర్శింపజేసేటువంటి భాగ్యం భగవంతుడు కలిగింపచేశాడు. భగవంతుడిని మనం ఎలా కావలిస్తే అలా మనం ప్రీతి పొందడం కోసం, అధికారం చెలాయించడం కోసం కాదు, ప్రీతి పొందడం కోసం తానే స్వరూపం దాల్చినటువంటి మొట్టమొదటి అర్చా రూపం రంగనాథుడు అండి. 17,96,000 సంవత్సరాలు కృతయుగం. ఈ నాలుగింటిని కలిపి మహాయుగం అంటాం. ఈ నాలుగింటిని కలిపి మహాయుగం అంటావా? ఇటువంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం. 100 సంవత్సరాల వయసు కలిస్తే ఒక మన్వంతరుని, మనువుకి బ్రహ్మకి ఒక పగలు. ఇటువంటి బ్రహ్మకి శతాయుషశ్చ పురుషః, 100 సంవత్సరాల ఆయుష్ వాడి కూడా బ్రహ్మకి. ఇటువంటి బ్రహ్మలు ఇప్పటికి ఎంతమంది గడిచారో తెలుసునా? సముద్రంలో నీటి చుక్కలనైనా లెక్క పెట్టవచ్చు, భూమండలంలో ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చుగా, ఆకాశంలో నక్షత్ర మండలాలు లెక్క పెట్టవచ్చుగా. ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలు మారారు? లెక్క చెప్పండి శాస్త్రం. అంటే మనం అంత ప్రాచీనమైనటువంటి వాళ్ళము. మనకు మొట్టమొదట అర్చామూర్తిగా లభ్యమైనటువంటి రంగనాథుడి యొక్క స్వరూపం అంత ప్రాచీనమైనటువంటి. సమాధానం ఇచ్చి కళ్యాణాన్ని, ఎందుకంటే తన పైన ఏది పెట్టుకోరు. ఇప్పటిదాకా శ్లోకం చదివాం కదా, అధశ్రియాని దేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ జననం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరం నృణాం పుత్ర స్త్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమః. ఆనందకర్పూరమంగళమహనీరాజన దీపం సందర్శయామి. మనోహిరం సేచ్ఛాదనే లోకామస్వం పురుషం సకల అవిప్రదక్షణాగహే శ్రీరామాదయా అస్మి గురు సహస్రారభక్య ప్రాణాయ నమః. జయ జయ విజయ విజయ అనంతపరాయణ అప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ ఋషికేశ చక్ర గదాధర సర్వనాగ ప్రవర్తన సర్వాసురోత్పాదన సర్వదేవ మహేశ్వర సర్వగ్రహ నివారణ సర్వయంత్ర ప్రపంచన సర్వదుఃఖ ప్రశమన సర్వజ్వర వినాశన సర్వబంధమోక్షణ సర్వదుస్వప్నాశన సర్వభూతాశ్రుత సర్వభూతాపకర్షణ జనార్దనో